చూసారా? యెహోవా. కొంచెం ఆగాలి, ఎందుకంటే అప్పుడే దాని మాధుర్యం అర్థం. యెహోవా నిన్ను పోలినాడు అనుకూడదు. యెహోవా చదువుతుంది. నిన్ను పోలిన వాడు ఎవడైనా ఉన్నాడా? చదువు చదువు. మరి ఎవడును లేడు. నీవు మహాత్యము గల మహారాజు. చాలు, ఈ మాట చాలు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క వాక్యము చెబుతున్న మాట ఏంటంటే, యెహోవాను పోలిన వాడు మరొకడు లేడు. 100 మంది, 200 మంది, 1000 మంది లేరు. దేవుడు ఒక్కడుగా ఉన్నాడు. అందుకనే ఆయన వాక్యం పరిశీలిస్తే నిర్గమకాండములో మీరు ఎప్పుడైనా గమనించగలిగితే పిల్లరా, మీకు తెలిసిన భాగాలైనప్పటికీ ఈ రోజు ఈ స్థలములో దేవుని యొక్క కృపను బట్టి ఆయన సృష్టి ఎంత గొప్పదో, ఆ సృష్టికర్త ఎంత గొప్పవాడో మనం పరిశీలించవలసిన అవసరత ఉంది. అందుకే నిర్గమకాండం పిల్లరా 3వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే, మోషే తన మామ అయినటువంటి ఇత్తు ఒక స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థలం ఏమని బైబిల్ చెప్పిందంటే అరణ్యం అని ఉంది బైబిల్లో. ఏముందమ్మా? అరణ్యం. అరణ్యం అవతల తోలుకొని ప్రారంభ వచనం చూస్తే పర్వతమైన హోరేబుకొచ్చెను. హల్లెలూయా చెప్పండి అమ్మ, హల్లెలూయా. ఒరే మీరు నమ్మరు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు బాగోలేనప్పుడే మనం రెచ్చిపోయి ప్రభుని స్తుతించాలా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నేను భద్రాచలం మీటింగ్స్కి వెళ్తుంటే ఆ రోజు నాకు కారు లేదు, నన్ను పిలిచాడు కారు లేదు. మీరు నమ్మండి, వెళ్తున్న ప్రవాహంలో పడిపోయాను. నాకు తెల్లలేదు, ప్రవాహంలో పడిపోయి కొట్టుకుపోతున్నాను. నన్ను రెక్కెట్టుకుని లాగాడు ఆ ఊరోడు. పుస్తకాలన్నీ తడిచిపోయాయి. ఆ రోజు ఏంటి ప్రభు ఇలా చేసావు అనుకున్నాను. ఆ రోజు నుంచి ఇప్పటికి 65 సార్లు వెళ్తూ వస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి కదా హల్లెలూయా, చెప్పండి కదా హల్లెలూయా. ఎందుకంటే అన్ననుకూల పరిస్థితుల్లోనే ప్రభుని కనపరచాలా? హల్లెలూయా. కొన్ని మాటలు చూపించి దేవుడు ఎంత గొప్పవాడు మీకు చెప్పి వెళ్ళిపోతాను, దేవుడు ఎంత శక్తి గలవాడు మీకు చెప్పి వెళ్ళిపోతాను. ఇతను ఎవరంటే సామాన్యమైన గొర్రెల కాపరిగా తన మామ మందను మేపుకుంటూ వెళుతున్నాడని బైబిల్ చెప్పింది. అక్కడ 2వ వచనం చదువుతున్నాను ప్లరా. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వల్ల పొద ముందుచుండను, కానీ కాలిపోలేదు. అప్పుడు ఆ పొదలోంచి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మాట వినపడుతుంది. ఏంటా మాట అంటే అర్థమైందా? నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. హల్లెలూయా చెప్పండి కదా హల్లెలూయా. హూ ఆర్ యు అని అడిగాడు. అడక్కపోవడానికి కారణం ఏంటంటే పొద మండుతుంది కానీ కాలి బూడిద అవ్వలేదు. అంటే ఒక సూచన చూపిస్తాడు దేవుడు, ఒక సూచన. మీరు ఇప్పుడు గమనించారా? మొట్టమొదట ఒక వ్యక్తితో దేవుడు ఈ ప్రపంచానికి తనెవరో పరిచయం చేసుకునవలసినప్పుడు దేవుడు నేలలో ప్రత్యక్షం అవ్వలేదు, అగ్నిలో ప్రత్యక్షమయ్యాడు. కొట్ట చప్పట్లో కొట్టండి, 2 చేతుల వైపు చప్పట్లు కొట్టండి, 2 కొట్టండి పర్లేదు. హల్లెలూయా. అందుకని దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. నా దేవుడు దహించు అగ్ని. అందుకే సమస్త కల్ముషాన్ని, సమస్త పాప బంధకాల నుంచి మనల్ని విడిపించగల సమర్థుడు ఆయన. ఆమెన్, ఆమెన్ చెప్పండి. ఏంట్రా బాబు పొద నడిమికి కాలిపోతుంది, అది కదమ్మా అక్కడ పొడ నడిమికి కాలిపోతుంది. ఇదేంట్రా మండుతుంది గాని కాలిబూడిది కాలేదు, ఇదేంట్రా చిత్రం, ఇదేంటి ఆగాని చెప్పేసి చెప్పులు వేసుకుని వెళ్తున్నాడంట. వెంటనే ఆ పొదలోంచి ప్రభు మాట్లాడుతున్నాడు. అర్థమైంది? పొదలోంచి మాట్లాడుతున్నాడు, మరి దహించి అగ్నిగా మాట్లాడుతున్నాడు. మోషే నేనెవరని నువ్వు భయపడద్దు, నేనెవరనో తెలుసా? నీ తండ్రి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను ఉన్నవాడను, అనువాడలై ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడున్నావు స్వామి? ఎక్కడున్నావు? ఎక్కడయ్యా బాబు నీ స్థితి ఎక్కడ? ఆయన అంటాడు. మీరు పరిశీలిస్తే పిల్లలు, నేను ఆ వాక్య భాగం తీశాను, మీరు చదువుతారో చదవరని చెప్పేసి నేను ఆ వాక్య భాగం తీశాను. 14వ వచనం చదువుతున్నాను. అందుకు దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అందుకంటాడు అదేంటయ్యా ఎప్పుడున్నావయ్యా అంటే ఆయన అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే తరతరములకు యుగ యుగాలకు ఇదే నా జ్ఞాపకార్థ నామము. హల్లెలూయా. నిన్న వచ్చాడా, మొన్న వచ్చాడా, క్రీస్తు పూర్వం ఉన్నాడా, క్రీస్తు శకంలో ఉన్నాడా, అది వారి సోమవారం ఉన్నాడా? కాదా. ఈ ప్రపంచానికి పునాది వేయబడక మునిపే ఉన్నవాడని వాడు నా దేవుడు. కొట్టి చెప్పండి.
కొట్టండి చప్పట్లు, పోతే మహా అయితే ఏమైపోతుంది. వర్షంలో కూడా చెమట పట్టాలి, అది ఆరాధన అంటే. హల్లెలూయా చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. మీరు ఎవరైనా చూసుంటారు, నాలుగు తేడాగా చూస్తారు మీరు ఎప్పుడు. ఎందుకంటే పిల్లలు నాకు ఎప్పుడు కూడా సువార్తే. ఆమెన్ ఆమెన్ చెప్పండి. యేసుక్రీస్తు గొప్పతనం చెప్తే చాలండి సువార్త. అదే యేసుక్రీస్తు మరణ పునరుత్థానం చెప్తే సువార్త అండి. యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడమ్మా, నీకోసం మరణించాడమ్మా. నీకు వలే ఈ ప్రపంచం చాలా మంది అర్థం చేసుకోవట్లేదు తల్లి. ఆయన ఎప్పుడు వచ్చాడండి, ఎప్పుడండి ఆయన పుట్టినరోజు? యేసు బాబు పుట్టినరోజు అండి, నేను కానుక ఇచ్చుకుంటానండి అంటదో మనసు. మనం ఏమంటాం తెలుసా, పెద్ద పెద్ద కవర్లు ఎట్టి మా పాటర్ గారులు ఎటు గుళ్ళో రాపోయినా ఇంకా ఈరంతా పంచుకుంటే పోతారు. అదో పండగలాగా అన్నమాట. అర్థమైందా? వీళ్ళు అనుకుంటున్నారు మనం పండగలు ఉన్నట్టు ఈయన కూడా మన పండగకి వచ్చాడు, మనకిస్తున్నాడు కవర్ అనుకుంటాడు. మనం ఇవ్వాల్సింది కవర్ అది కాదు. ఏంటో తెలుసు, ప్రపంచంలో బైబిల్ చెప్పిన మాట చెప్పినట్టుగా చెప్తే చాలు, అదే కవర్ ఇచ్చినంత పుణ్యం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. క్రిస్మస్ లో డబ్బు తీసుకునే అంత శ్రద్ధ సువార్త మీద లేదు, డెగడ్స్ మీద ఉన్నంత శ్రద్ధ సువార్త మీద లేదు. అందుకే థామస్ గారు లాంటి వ్యక్తులు ఎంచుకుంటాడు. అయ్యా, నువ్వు పుట్టిన గడ్డకి, నీ పుట్టిన గడ్డకి, నీ రక్త సంబంధికులకి, నీ జాతి వారికి, నీ అక్క చెల్లెండ్రికి, నీ తోబట్టిన వారికి యేసు ఎవరో చెప్పు. కొట్ట కొట్ట చెప్పండి హల్లెలూయా. మరి ఏంటి తెలదు ప్రభుకి? వర్షం గురితే జనాలు రారని తెలుతున్నారు ఆయనకి. వర్షం కొరకపోతే వచ్చే జనాలు ఎవరికి అవసరం లేదు, నా ప్రభుకి అవసరం లేదు. ఒకడు అంటాడు, నేను అండి సమస్తం దేవుడికి ఇచ్చేసాను, ఎవడరా నువ్వు భోషుడికి అంటున్నా. నువ్వు సమస్తం వాడాడ, పనికి మాలాడ. నీకు ఉద్యోగం ఇచ్చింది ప్రభు, నీకు ఆయుష్ ఇచ్చింది ప్రభు, నీకు బిడ్డలు ఇచ్చింది ప్రభు. కుళ్ళిపోయిన వాడు కుళ్ళిపోయినట్టు బ్రతికి చచ్చిపోకుండా ఈ ప్రపంచానికి వెలుగుగా నిచ్చిన వాడు దేవుడు. నువ్వేమిస్తావో చెప్ప, కొట్టి చెప్పట. అది బెరడప్పగా ఒకడు అంటాడు, నేను ప్రసంగం చేస్తే ప్రియులారా ఏసీ లేదా బ్రదర్, మీ గుడికి ఏసీ కావాలి, అదో పావుగంట. మా సోమలకోటలో ఒక సెంట్రల్ ఏసీ చర్చ్ ఉంది, అదొక పావుగంట. కనీసం కూలర్ అనే పెట్టాలి. మీదకి ఎక్కితే ఏసయ్య గాడి మీద కూర్చుంటే గాడిదకి వచ్చింది విలువ. హల్లెలూయా చెప్పండి కదా, హల్లెలూయా. ఎవడైనా సరే నేను గాడిదని అనుకుని ఏసయ్యని ఊరేగిస్తే అదే సువార్త. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నువ్వెవడవో ప్రభువుకి చెప్పవసరం లేదు. నువ్వెవడవే? నువ్వు పరిసయ్యుడివి. పరిసయ్యుడి ప్రార్థన అందరూ ఇంకా మానలేదమ్మా. ప్రభు, నేను ఆ హరిబాబు వలె ఉన్నందుకు వందనాలు. నీకు తెలుసు దశం భాగం నేను అస్తమాట ఇస్తాను, ఫ్యాన్ అన్ని రెక్కల మీద నా పేర్లే ఉంటాయి. తెలియవని ఆ ఫ్యాన్ కూడా వేయకుండా ఒక నెట్టుకుంటున్నాను. ఇలా చూడగానే తిరుపతి ఏంటంటే తోపాటి పెంటన్న గారి స్మృతి అర్థం. ఆ మనిషి ఎప్పుడు బాగుంటుంది, ఒక్కో రెక్క మీద ఒక ఓడుకుంటాడు. ఆడెవడు గుళ్ళో ఉన్నాడు. అలాంటి సువార్త ప్రభుకి అవసరం లేదు, అలాంటి సువార్త ప్రభుకి అవసరం లేదు. ఎదురుగా చావు కనబడుతున్నా, ఎదురుగా మరణము కనబడుతున్నా, అప్పటికే బానిసలుగా, అప్పటికే 70 సంవత్సరాలు బానిసలు. బైబిల్ చదువు అర్థమవుతుంది. 70 సంవత్సరాల నుంచి బానిస బ్రతుకుతున్న బానిసలు, హీనులు, దుర్మార్గులు, ఏ జ్ఞానము లేని వారుగా అక్కడ ఉండిపోయారు. అమ్మ లేదు, నాన్న లేదు, సపోర్ట్ లేదు, రాజ్యాంగం లేదు అనకూడదు. కానీ ఒక ఇంటి పేరుని ఏమనంటే మొత్తం అందరూ వచ్చేస్తారు. ఏ ఊరైనా అంతే. మా ఊరు వచ్చాడనుకో 66 గడప నాది. అదే నా బలం, నా ఇంటి పేరు నా బలం. అర్థమైంది? నా 66 గడప. నన్ను ముట్టుకోవాలంటే 66 మంది ముట్టుకోవాలి ముందు. 66 గడప అన్నాను. కానీ అందులో ఏమంటారు తెలుసా, మినిమం ఒక ఇంట్లో 5 మంది ఉంటారు. దేవుడి స్తోత్రం చెప్పండి, చెప్పండి కూడా హల్లెలూయా, చెప్పండి కూడా హల్లెలూయా. అయితే పిల్లరా, ఇక్కడ ఒక మాట చెప్పి మేము వెళ్ళిపోవాలి. ఏంటంటే, ఎంతమంది ఉన్నా మనం ప్రభు దగ్గరికి ఎవరిని నడిపిస్తామో ఆడే మన రక్త సంబంధి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మా ఇంటి పేర్లో 100 మంది అండి, మా ఓట్లు 100 అండి, మాకు 40 ఆటోలు ఉన్నాయండి, మాకు 2 మేళ్ళు ఉన్నాయండి అంటాడు ఒక తెంగరోడు. నీకు విషయం చెప్పనా, నువ్వు రక్షించబడిన జీవితం నీకుందా, అది దాన్ని బట్టి అతిశయించు. ఆమెన్, ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. నేను సినిమా థియేటర్కి వెళ్ళనండి, నేను వ్యభిచారం చేయనండి, నేను దొంగతనం చేయనండి, నేను అబద్ధాలు ఆడనండి, ఓటుకి డబ్బులు తీసుకుని ఓటు అయ్యనండి, నేను నిత్యము దేవుడి సన్నిధిలో బ్రతుకుతానండి. ఇదే ప్రభుకు కావలసిన విశ్వాసం. కొట్టు చెప్పండి. అది ఎప్పటికీ 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 ఎన్ని సంఘాలు ఉన్నా సరే ఇది లోటే ప్రభుకి. అందుకే మాలాంటి దేవుడు ఎక్కడో పనికి మాలను ఏర్పరచుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. నేను ఎప్పుడు ఇన్ని ప్రసంగాలు చేసిన గాడిద కంటే హీనం అనుకుంటాను. హల్లెలూయా.
ఎందుకంటే ఉదయాన్నే లేచాక మా ఆవిడని కాబే అంటాను. ఒక్కోసారి అర్థం అవ్వదు, ఏమడుగుతున్నాను ఆ మనిషికి అర్థం అవ్వదు, కోప్పడతాను, అప్పుడు కూడా గొంతు రాదు. కానీ ప్రతిరోజు గొంతు అద్భుతంగా పనిచేస్తుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి అమ్మ, హల్లెలూయా. అందుకే నేను అంటాను పిల్లలు, ఎవరైనా ఏం కోరుకుంటున్నాడు నీ నుంచి, ఏం చెప్పాలనుకుంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం నేను మరొక ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? బాబు నేను 2000 సంవత్సరాల తర్వాతే ఉన్నాను. ఏంటది చెప్పండి, ఏంటంది అక్కడ చదవండి అమ్మా. నేను 2000 సంవత్సరాల తర్వాతే ఉన్నాను. మా నాన్న ఏరు, నేనేరు, మధ్యలో మా తమ్ముడు వస్తాడు, మీ ఇద్దరు అన్నదమ్ములు, ఆడు పెద్దోడు నేను చిన్నాడు. నాకు అనకూడదు అంటున్నారా? బైబిల్లో ఏముంది, మనం ఏం చదువుతున్నాం? తెలుగులో ఉందిరా నాన్న. నేను గ్రీకు బైబిల్, హెబ్రీ బైబిల్ నాకు రాదు, మీకు రాదు. మనకేం తెలుగులో ఉందిగా చెల్లి. తెలుగులో ఉన్న బైబిల్లో అంటాడు ఏమన్నా తెలుసా? నేను మొదటి వాడను. చూడండి అక్కడ ఏముంది, యెషయా గ్రంథం నోట్ చేసుకో, 44వ అధ్యాయం. ఇది బాగా తీరా తమ్ముడు, ఈ రోజు మొత్తం నీ పన్నుడుతో చూస్తాను. జనాలను ఇలా మూతులెట్టి చూడటం కాదు, జనాలు లేనప్పుడు పని చేయాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఆటోల మీద దోలికెళ్తే సభలు ఎలాగైనా జరుగుతాయమ్మా. ఇలా వర్షం వచ్చినప్పుడే ప్రభు కోసం నిలబడాలి. అది క్రీస్తునికి నేర్పిన పాఠం. హల్లెలూయా హల్లెలూయా. వర్షం వచ్చింది, అయ్యగారు అరగంట చెప్పి వెళ్ళిపోతారు అనుకోండి. దాసుబాబు అంటాడు నీకు అరగంట సరిపోద్ది అన్నాడు. ఎవడరా చెప్పాడు అనుకున్న మనసులో. అలాగే అన్నాను, ముందు అలాగే అంటాను నేను, అలాగే అనాలి. లేక మైకి ఇవ్వరాళ్ళు నీళ్ళు వచ్చినా లేదు. మా మా ఎప్పుడు పాడినా ఏమైనా మొదటిసారి బాగానే పాడానండి, రెండోసారి నాకు ఏడుపు వచ్చేది. ప్రభు ఇంత వర్షంలో కూడా 1 గంట అవకాశం ఇచ్చో బాబు. ఆ కుమారుడు బాధపడి నిద్రపోడి, ఈరోజు సంవత్సరాలు నిద్రపోడి, ఏంటి ప్రభు ఇలా జరిగింది అనుకుంటాడు. మళ్ళీ మేము రావాలంటే ఎన్నో టైం పట్టొచ్చు. కానీ ప్రభు నువ్వు చెప్పింది ఎవరి కోసం? ఒక్క సమరయ స్త్రీకి సువార్త చెప్పో, ఒక్క జక్కేదరికి సువార్త చెప్పో, ఆ ఒక్కొక్కడు ప్రపంచాన్ని మార్చేస్తారు. ఆ ఒక్కడెవడో ఉన్నాడు ఇక్కడ. అది చెప్పండి, క్రైస్తవుల కోసం సువార్త సభలతో ఒక్క వ్యక్తి కోసం ఈ సభ జరుగుతుంది ప్రియులారా. ఆమేన్ చెప్ప, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా అని అంటాడు. యెషయా గ్రంథం 44:6లో బాబు నేను మొన్న పుట్టాను బాబు, నేను ఇంకా పసుకుద్దునే, నాకు ఇంకా బారసాలు జరగలేదు బాబు. అబ్బే మొన్నే 2000 అయింది బాబు అంటున్నాడా? ఎవడరా నీకు చెప్పింది? అక్కడ ఏముంది బ్రదర్? ఏముంది? నేను మొదటి వాడను. చెప్పండి, నేను మొదటి వాడను. ఈ వెనకాల కుర్చీలేయండి, వస్తారు 10 మంది కనీసం. ఇక్కడ 5గురు వచ్చారు, నేను పాట పాడతా. ఇంకో చోటు జనాలు వస్తున్నారు, లోపల తొలిసేస్తాడు, నీకు ఆనందం ఇచ్చేస్తాడు. హల్లెలూయా చెప్పండి, చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అక్కడ అంటాడు, చదువుతాను. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా. ఎక్కడ పెట్టండి కుర్చీలు, ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి, వస్తారు జనాలు. నేను మొదటి వాడను. హల్లెలూయా. ఇదేంటండి ఎంత బాగా చెప్పాడు. ఒక తెంగరుడు అన్నాడు, అబ్బాయి ఇది మనం పెద్ద స్టార్ పెట్టాలి, పోక పెద్దది ఉండాలి సార్. క్రిస్మస్ కి ఎడ్వర్డ్ విలియమ్స్ వచ్చాడు సార్, మనం ఇంకంతకంటే మించినోడు తేవాలి సార్. అంతే తప్ప సార్ వాళ్ళు అది హిందీ పాట వేశారు సార్, హిందీ పాట. ఆ పాట లిరిక్స్ అర్థం కాకపోయినా సౌండ్ వినబడుతుంది సార్. మనం తమిళ పాట వేయాలి సార్, తమిళ పాట రొంబ నల్లకే అన్నాడు సార్. ఎవరికైనా సువార్త చెప్పడం ఉందండి? ఒక్కడిని చూపించండి. అలాంటి మహానుభావులు ఉన్నారు, వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఆమెను చెప్పండి. థామస్ గారు మంచి ఫోటోగ్రఫీ చేస్తారు. థామస్ గారు నిజంగా వెల్ సెటిల్డ్. ఆయన కాకినాడలో ఉంటున్నారు. ఇది అవసరం లేదు ఆయనకి. అఫీషియల్గా పుట్టినూరు వచ్చి అఫీషియల్గా వెళ్ళిపోవచ్చు. కానీ నాకు కూడా అరగంట సరిపోతుంది, గంట ప్రసంగం నాకు అవసరం లేదు. కానీ అఫీషియల్ బ్యాచ్ ఇక్కడ ఎవడ లేదు. దేవుడికి లెక్క చెప్పవలసిన వారే తిరుగుతున్నాం మేము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఆ రోజు పిఠాపురం థామస్ బ్రదర్ ద్వారా నీకు ఇచ్చిన అవకాశం ఏం చేసావు దాసు అంటే, వర్షం మళ్ళీ వస్తుందేమని, నేను తడిసిపోతానేమో, నా ల్యాప్టాప్ పోతే ఆపేప్రూఫ్ అంటే రాపర్ డ్రైవర్ మధ్యలో కుక్కే వస్తుంది. తెల్లారుజాము మీకు వార్త వస్తుంది. అవసరమా? అందుకే నేను దేన్ని దాచుకోను, ఇచ్చేస్తాను ప్రతిరోజు దేవుడికి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అందుకే అక్కడ ఏముంది తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? యెషయా గ్రంథంలో అంటాడు, నేను కాదు మొదటి వాడను. మొన్న ఈ మాట చెప్తే చెల్లి
బాగున్నావా? ఇంకా రాలేదనుకుంటున్నాను. వాడు అంటాడు కదా, ఇది యెహోవా గురించండి, యేసు ప్రభు కోసం కాదంటున్నాడు. ఇది మరి ఎక్కడ చూపించాలరా అన్నాను నేను. క్రొత్త నిబంధనలో చూపించాలన్నాడు. మరి ఆళ్ళేళ్ళగా దవడాసుకుని చూపిస్తాను పర్లేదు అన్నాను. అది దవడాసుకుని పర్లేదండి, చూపించండి అన్నాడు. చూపించండి అన్నాడు. అయితే చూసుకో అన్నాను. చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం తమ్ముడు తీయాలి మొత్తం, యూట్యూబ్లో ఎడతాను ఇవాళ ఏమైతే అండి. ప్రకటన గ్రంథం ఈ మధ్య ఎవడ స్పీకర్ పెట్టుకుందామన్నా యూట్యూబ్లో ఉన్నాయి మీ ప్రసంగాలు అంటున్నాడు. మనకంత ఖాళీ ఎక్కడ ఉందండి? యూట్యూబ్లో ఎడతాలంటే అందంగా మల్లెపూలో తీయాలి. మనం ఎక్కడ మల్లెపూలో ఉంటాం ఏమంటే? అర్థమైంది. ఇవాళ వాక్యం మాత్రం జనాల్లో అయిందే కావాలి నాకు. హల్లెలూయా. అక్కడ ఏముంది చూడండి, 1వ అధ్యాయం 18 వచ్చిన చదవాలి, కంగారు పడకక్క. బా ఏం చేస్తున్నారండి? చెప్పు సామస్త. నీ పని నువ్వు చేసావు, నీ పని నువ్వు చేసావు, ఆయన పని ఏం చేస్తాడు. ఆమెన్. నువ్వు చూస్తుంటే తెల్లారితే నువ్వు సాక్ష్యం వినకపోతే నేను మైకి వదిలేస్తాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. డబ్బు కోసం మనం చేయట్లేదు, మీరు పలుకుబడి కోసం చేయలేదు. ఇదిగో నా వెనక టైం ఉందని చెప్పడానికి చేయలేదు. నా యేసయ్య కృప ఉంది, నా యేసయ్య నువ్వు తెలుసుకో, నా యేసుతో నువ్వు ఉండు అని చెప్పడానికి చేస్తున్నాం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారే మీ జీవితాలు వెలిగించును గాక. ఎక్కడిద్దరు ముగ్గురు నా నామమున కూడి స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటాను. మనతో ఉన్నాడు యేసయ్య, మనలో ఉన్నాడు యేసయ్య. మీ బిడ్డల్లో ఉండును గాక. రాబోయే ఉగ్రత తప్పించును గాక. దురాత్మ శక్తుల బంధకాల నుంచి విడిపించును గాక. క్రీస్తు మహారాజ్ కే హల్లెలూయా, హల్లెలూయా. ఇంత మంచి మాట అండి. ప్రకటన గ్రంథంలో యేసుబాబు కోసం చెబుతూ అంటాడు. నేను టైం సరిపోను, అందుకే ముందు నుంచి చదివించట్లేదు. ఆ ముందు నుంచి యేసు ప్రభు యొక్క వర్ణన ఇస్తూ అంటాడు. 18వ వచనంలో చదువుతాను గడిగదు. యేసు ప్రభు గురించి మాట్లాడుతున్న మాట, నేను మొదటి వాడను. ఏంటంటే ఇంకా కళ్ళు తెరవకపోతే నేను ఎవడు బాగు చేయలేడు. అక్కడ యెషయా గ్రంథంలో యెహోవా అనుకుంటున్నావు, ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు అనుకుంటున్నావు. వీళ్ళిద్దరూ వేరు నువ్వు అనుకుంటే నీకంత బుద్ధిహీనుడు మరొకడు ప్రపంచంలో ఉండడు. యోహాను సువార్తలో 14వ అధ్యాయం మర్చిపోయారా? యోహాను సువార్తలో 14వ అధ్యాయం ఏం చెప్పాడు? ఫిలిప్పు, యేసు ప్రభువా నాకు తండ్రిని చూపించవా అన్నాడు. ఇలాంటి తెంగరోలు ఉంటారనే ప్రభు రాయించాడు. ఏమన్నాడు చెల్లి? ఆ ముక్క తీయండి చూద్దాం త్వరగా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఫిలిప్పు, ప్రభువా నాకు తండ్రిని కనపరచుము అన్నాడు. ఏమన్నాడమ్మా? చదవండిరా. ఓకే, తీయలేదు మీరు, నాకు తెలుసు. అప్పుడు ప్రభు అన్నాడు, మా నాన్న కాకినాడలోను SRMT మాల్లో ఉన్నాడు, నేను వెళ్తేగా నేను రాడు అన్నాడా? మాట్లాడండి మీరు. అక్కడ అలా ఉందా? 14:8 వచ్చిన పాస్టర్ గారు చెప్పారు, మమ్మింగ్ పాస్టర్ గారు. యోహాను సువార్త 14:8 వచ్చిన చదవండి పాస్టర్ గారు. ఏటమ్మా చదవను. ఫిలిప్ అంటున్నాడు, ప్రభువా తండ్రిని మాకు కనబరుచుము, మాకంతే చాలయ్యా. చూసారు ఎంత పాడాడు, ఎంతకేం పాడు. మా ఏంటంటే మా ఆలోచనలని పాడారు కదా, మాకంతే చాలును అని పాడారా? ఈనాడే బ్యాచ్. బాబు మాకు తండ్రిని కనపరచు నాయన, మాకంతే చాలు, మా జీవితానికి అన్ని ఇచ్చు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఊరుకోరా, కాకినాడ వెళ్తే నేను వెళ్తాను వస్తాడు, ఎవరో ఒకలే వస్తాం ఇక్కడ. మరి ఇంటికి కాపలా పెట్టాను ఆయన. సూర్యుడు చంద్రుడికి ఇలా తిప్పాలి కదా, మిషన్కి ఇలా స్విచ్ చేయాలి ఆయన ఎట్టని అన్నాడా? ఎవరని చెప్పింది? అర్థమైందా? ఆయన అంటాడు, చదువు తల్లి, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఎలా చెప్పుచున్నావరా బాబు నాన్న అని చెప్పి, తండ్రియు నేనును ఏకమై ఉన్నలాగునా మీరును నేనును ఏకమవ్వాలి, ఇది తండ్రి ఇచ్చా. కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. యేసుక్రీస్తుని ఎవడు ఒప్పుకోడు వాడు అబద్ధికుడు అని యోహాను పత్రికలో మళ్ళీ ఈయన రాశాడు. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవడు ఒప్పుకోడో వాడే అబద్ధికుడు. చాలా తెలివిగా సాతానుడు ఏం చేద్దాం కదా, 2000 సంవత్సరాలు ఉన్నాడు. అంతకుముందు ఎవరున్నారు? హూ ఈజ్ యువర్ గాడ్, మాకు సో మెనీ గాడ్ అన్నట్టు చెప్తున్నారు. అందుకే ప్రభు చెప్పాడు, ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు, యెషయా గ్రంథంలో ఏం చెప్పాడు, నిర్గమ కాండంలో ఏం చెప్పాడో ఆది కాండంలో అదే చెప్పాడు.
ఏమన్నా తెలుసా? ఆది యందు ఏముందట? చదువు ఒకసారి. ఆదిలో ఏముంది? ఆది కాండం మొదటి వచ్చింది, చదవండి. ఆది యందు ఇటమ దేవుడు భూమి ఆకాశములను, అంటే భూమి ఆకాశములు సృజించక ముందే ఉన్నవాడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ఈరోజు కోట. ఎంతమంది ముగించమంటారు? చేతులు ఎత్తండి. థామస్ అన్నయ్య సూరు హల్లెలూయా చెప్పండి. అది ఏదో బొంబాయి పాట పాడితే డాన్స్ చేసి జనాలు పెద్దలు బయట ఉన్నారు. అవి మాకొద్దు. ఇది దేవుని ఆత్మీయ ఆరాధన అంటే. ఓ పక్క నుంచి కాలువల వాసన వచ్చేస్తున్నాయి, తిన్నదంతా బయటకు వచ్చేసి ఇలా ఉంది. అయినా సరే దేవుడి కోసం వచ్చారు బిడ్డలారా. మీ అందరికీ నా శిరస్సు వంచి మీ పాదాల మీద నా శిరస్సు పెట్టి వందనాలు చెప్తున్నానమ్మా. ఇదిరా ప్రభువుకు కావలసింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. చివరగా ఒకే ఒక్క రిఫరెన్స్ ముగిస్తాను. యోబు గ్రంథం, యోబు గ్రంథం తీయండి. ఈరోజు అద్భుతం తీయండి. యోబు గ్రంథం నేను పట్టుకొచ్చాను, మీరు తీరేమోని. 38వ అధ్యాయం. నేను చెప్పమన్న మాటలో చదవండి. మొదటి వచనంలో అంటాడు, అప్పుడు యెహోవా సుడి గాలిలో నుండి ఇలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడో? యేసు శరీరధారిగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడన్న మాట నువ్వే నమ్మకపోతే ఎవడు నమ్ముతాడు? అర్థమైందా? మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగాలు సజీవుడై ఉన్నవాడను నేనే, పాతాళపు తాళపు చెవులు నా చేతిలో ఉన్నవి అని ప్రభుల వారు ప్రకటన గ్రంథంలో చెప్తున్నారు, ఆది కాండంలో చెప్తున్నారు, యోహాను సువార్తలో చెప్తున్నారు, నిర్గమకాండంలో చెప్తున్నారు, యెషయా గ్రంథంలో చెప్తున్నారు. ఇంకేంటి? ఎనీ డౌట్? యొక్క సృష్టికర్తగా ఎందుకు నీకు ప్రకటించుకుంటున్నాడు? ఎందుకు? నువ్వెక్కడ నశించిపోతావేనని, ఎక్కడ పాడైపోతావని. ఈ రోజున మా స్వరూపుని అర్థం చేసుకుంటే, మా పిల్లాడండి, ఆడంటే చాలా పిచ్చి. మా నాన్నగారి పేరు పెట్టుకున్నాను. నాకంటూ చిన్నప్పటి నుంచి అన్నదమ్ములు లేరు. ఆడు నిజంగా నన్ను చాలా బాగా చూసుకుంటాడు, చాలా ప్రేమిస్తాడు. మా నాన్న ఏమైపోతాడని చూసుకుంటాడు. నాకు ఆయన చూసి చాలా జాలేస్తుంది. ఇలాంటి రాత్రులు ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఉదయం స్కూల్కి, నాదే స్కూల్ కాబట్టి మేనేజ్ చేసుకోవచ్చు కదని, వాడు ఇంతవరకు వాడు చదువు రాకపోవడం గల కారణం నేనే నిజంగా. ఎందుకంటే తాతయ్య లేడు, నానమ్మ లేదు, అమ్మమ్మ తాతయ్య ఉన్న ఎక్కడికి వెళ్ళాలి, అంత టైం మాకు లేదు. మమ్మల్ని ప్రేమించేవారు లేరు ఈ లోకంలో. అండ్ నేను ప్రేమించకపోతే ఇంకెవడ ప్రేమిస్తాడు? నాకు దక్కని ప్రేమ అడిగి నేను ఇవ్వాలని ఎప్పుడు చాలా క్లోజ్గా ఉంటాను ఇద్దరు ఫ్రెండ్స్. కానీ నేను దేవుడిని ఎవడుతాను తెలుసా? ప్రభువా, వాడు నాకు వల్లే అప్పులు పాలై తిరగకూడదు, నాకులా ఒంటరోడుగా బ్రతకూడదు, నీ సేవ చేయాలా, ఎవరి దగ్గర రూపాయి తీసుకోకూడదు, నాకంటే పౌరుషంగా నీ సేవ కొరకు ఖర్చు పెట్టేవాడుగా చెయ్యి ప్రభువా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నేను అడుగుతుంది మేడలు వేయాలా, మిద్దెలు వేయాలా? నేను కార్లు తిరుగుతున్నాను, 11 లక్షల కార్లు తిరుగుతున్నాను ప్రభు. నా కొడుకు 22 లక్షల కార్లు. ఏ రోజు అడగను. నా సంఘ బిడ్డలందరి కోసం కన్నీరు విడిచి ప్రార్థిస్తాను. ఈరోజు మన ఏరియాలో రిజర్వేషన్లోనే కానీ ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు సంపాదించే టాలెంట్ ఉన్నా కానీ చదవగలిగే బిడ్డలు లేరు. ఎందుకంటే పక్కోడు చెడిపోతుంటే ఎంతమంది చెప్తున్నా చెడిపోయేవారే. అప్పుడు తండ్రులు, నాలాంటి తండ్రులు అంటారు, ఎవరన్నా అన్న ఎంత కష్టపడి పెంచానురా, నేను రిక్షా తొక్కుతున్నాను రా, నేను ఆటో నడుపుతున్నాను రా, నేను పెయింటింగ్లకు వెళ్తున్నాను రా, నేను ఏదో చేస్తున్నాను రా. నీకు ఎందుకో తెలుసా? నా బ్రతుకు నీకు రాకూడదని. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఏ తండ్రి అనేది చెప్తాడు? మా నాన్న అనేవాడు, నాన్న 98 మార్కులు వచ్చాడాను అనేవాడు. నీకు ఎన్నోసార్లు చెప్పాను, శ్వాసలో 98 మార్కులు వచ్చాను. ఆ 2 మార్కులు ఎక్కడ పోయి అడుగు రత్నం అనేవాడు. వీడు మళ్ళీ అతను లేడు, నాకు ఆ విలువ తెలుస్తుంది. ఆ 2 మార్కులు ఎక్కడ పోయి అడుగు రత్నం అంటే, మా టైంలో క్వశ్చన్ పేపర్ పట్టుకొచ్చి మా అమ్మగారికి ఇవ్వాలి, టిక్కులు పెట్టి మా అమ్మగారికి అప్పచెప్పాలి. అవి నేను నిజంగా రాశానని అప్పచెప్పాలి. అప్పుడు నాకు భోజనం పెట్టే తెలుసా మీకు? ఆ రోజు వారు నేర్పిన భక్తి, వారు నేర్పిన విధేయత, వారు దండగట్టుకుని నాకు నేర్పిన పాఠాలే ఈ ప్రపంచానికి సువార్త భాగాలయ్యాయి. కొట్టు చెప్పండి గట్టిగా. నేను ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, అంత స్థితి లేదు, అంత స్తోమత లేదు, అంత ఆరోగ్యం లేదు. ఎవడో నేను అర్థం చేసుకున్నాను, ప్రోత్సహించిన పాస్గా లేరు. ఆ రోజు నేను సేవ చేస్తున్నాను, నశించిపోవాలి, శాపగ్రస్తులైపోవాలి, మట్టి కొట్టుకోవాలని ప్రార్థన చేశాను. ఎవడు నన్ను ఎంకరేజ్ చేయలేదు. 98లో. అందుకే అప్పుడు అనుకున్నాను, నేనంటూ గొప్పగా ప్రభువులో వాడబడాలా, ఇలాంటి తమ్ముళ్ళకి ఉచితంగానే దేవుడి కొరకు పోరాటం చేయాలి. కొట్టు చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా.
నాకు ఈ ఒక్క టీమే కాదండి, ఇక్కడ గిరవలో ఉంటాడు అనిల్ తెలుసు కదా, సౌండ్ ఆఫ్ గాస్పల్, అడగండి నేనే వాళ్ళకి ఒకటే వస్తాను ఆఫర్. తమ్ముడు మీరు వెతుక్కోండి స్పీకర్ని. ఎప్పుడైనా ఏ స్పీకర్ హ్యాండ్ ఇచ్చినా మీ దగ్గర డబ్బులు లేకపోయినా గుర్తెట్టుకునే పేరేంటి తెలుసా? జాషువా. నంబర్ నోట్ చేసుకోమని చెప్తాను. హల్లెలూయా చెప్పండి. ఆ తండ్రి గొప్పతనం ఎవడు ప్రకటిస్తాడు? డబ్బులు తీసుకుని అందరూ ప్రకటిస్తారు. మనం ఉచితంగా ప్రకటిద్దాం. ఈ సౌండ్ మనమే కొనుక్కుందాం, వాటి కోసం డబ్బులు హెచ్చిద్దాం, వాటి కోసం శ్రమ పడదాం, వాటి కోసం ఇంకా ఓడీలు పనిచేద్దాం, ఇంకా వాడు చేద్దాం. యోబుతో మాట్లాడుతున్నాడు. ఏంట్రా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ప్రజల ఆలోచన చెరుపువాడేవాడు వీరేవాడా బాబు అని చెప్పి యోబుని అంటాడు. యోబు చెప్పాను బెదరు వస్తారని అది చూడు మాట చెప్తాను చూడే. నువ్వు నీతిమంతుడివే, నేనే చెప్పాను ప్రపంచానికి. గొప్ప ఆస్తిపరుడివే, నేనే చెప్పాను ప్రపంచానికి. నీ అంత యథార్థవంతులు లేడని నేనే చెప్పాను ప్రపంచానికి. నీకు వాంచి అందగత్తులైన కొడుకులు కూతురు ఉన్నారు, నేనే చెప్పాను ప్రపంచానికి. నువ్వు నీ బిడ్డలు మరలా తప్పు చేస్తారేమని వారాంతరంలో ఉపవాసం ఉంటావని నేనే ప్రపంచానికి రాయించాను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నిన్ను నశింపు చేయడానికి సాతాను కూడా నేనే అనుమతించాను. ఎందుకంటే సాతాను ఉంది, అన్నీ ఇచ్చావు, నిన్ను స్థుతించకపోతే ఏం చేస్తాడు? వర్షం కొరకుండా పెద్ద టెంట్ వేసి గొడిగిచ్చావు, వర్షంలో వచ్చినా కూడా మంచి ఏసీ సెంట్రల్ చర్చ్ ఇచ్చావు. సెంట్రల్ చర్చ్లో ఎవడైనా వెళ్తాడు? ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని అకారాది పట్టికలో మనం పాట పాడదాము రండి అంటే అందరూ వెళ్తారు. నేను బాప్టిస్టే. ఇలా వీధుల్లో నడి రోడ్డులో రెండు ముక్కలు చెప్దామంటే యేసు బాబు సువార్త చెప్పమని ఎక్కడ చెప్పాడు బెదరు అంత ఒక సిస్టర్ నేర్చిన అల్లిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. ఇది సువార్త కాదా? యోబు నువ్వేదో గొప్పోళ్ళలాగా నాకంటే మించిపోయే మాట్లాడుతున్నావేట్రా? నువ్వు నా కొడుకు అన్న విషయం మర్చిపోయేటి? చెప్పు, ఒక విషయం అడుగుతాను. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? క్వశ్చన్ మార్క్ అంటే చూసుకుంటా. యోబు అంటున్నాడు. అలాంటి పరిశుద్ధుని నోరు మోయించాడు దేవుడు. ఎందుకని? ఆయన భూమికి పునాది వేయబడకమని ఉన్నవాడు, అనువాడు. కొట్టి చప్పటి గట్టిగా. 200 సంవత్సరాల తర్వాత వచ్చిన వాడు కాదు. నా వాక్య భావం గుర్తుపెట్టుకో. ఆయన భూమికి పునాది వేయబడకమనిపే, సూర్యుడు చంద్రుడు నక్షత్రాదులు పుట్టకమనిపే, ప్రపంచంలో ఏ ప్రాణి కొడుకు జీవాత్మ లేకమనిపే ఉన్నవాడు. హల్లెలూయా. యెహోవా అంటే అర్థం అది. ఉన్నవాడు, ప్రపంచానికి రక్షణగా ఉన్నవాడు. అగ్ని గుండంలోకి వెళ్ళిపోయిన షడ్రకు మేషకు అబేద్నెగోలతో ఇదేంట్రా మనం ముగ్గురిని పడిస్తే 4వ వాడు కనబడుతున్నాడు అన్నాడు. ఆ 4వ వాడు నా యేసునాథుడు. హల్లెలూయా చెప్పండి కదా. హల్లెలూయా. అగ్ని గుండములో అగ్నిగుండంలో పడవేసిన సింహాల నోటి చేతికి అప్పగించిన ఎవడు తప్పించాడు ఆ రోజు? అతనే సృష్టికర్తని. ఆ రోజు షడ్రకు మేషకు అబేద్నెగోల చక్రవర్తి, ప్రపంచ చక్రవర్తి నెబుకద్నెజరు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒరేయ్, షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలోంచి తప్పించి రక్షించి కాపాడిన యేసుక్రీస్తు ప్రభుల వారే దేవుడు. కాదు కూడదంటే మేకమాసం కైమా అయిపోతారు అన్నాడు. తుత్తినీళ్ళు అంటే కచ్చ బలైపోతారండి. కైమా తుత్తినీళ్ళు అయిపోతారన్నాడు. అగ్నిలో పడతారని లేదు, తుత్తినీళ్ళు అయిపోతారన్నాడు. నీకు విషయం చెప్పనా? అదే అట్ ద సేమ్ టైం దర్యావేషు చక్రవర్తి నెబుకద్నెజరు అయిపోయాడు. దర్యావేషు చక్రవర్తి వచ్చాడు. ఇతను ఈసారి చివరి రాజు బబులోను దేశానికి. అలాంటి చక్రవర్తి టైంలో దానియేలు సింహాల బోన్లో వేయబడ్డాడు. దానియేలు వేయడం చక్రవర్తికి ఇష్టం లేదు. అప్పుడు దానియేలుతో అంటాడు, దానియేలా, ఈ పనికి మాలందరూ కలిపి నా చేతులతో నిన్ను పాడు చేయించారు. దానియేలా, నీకు విషయం చెప్పనా? దానియేలా, నీ దేవుడి పేరు నాకు తెలదు, కానీ నీవు అనుదినము సేవించుచున్న దేవుడే నీకు రక్షకుడు, విమోచకుడు. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడై ఉన్నాడు, విమోచకుడై ఉన్నాడు, సృష్టికర్త అయినాడు, మరణమును గెలిచి లేచిన మృత్యుంజయుడై ఉన్నాడు. ఆయనే ఉన్నవాడు అనువాడై నీకోసం నా కోసం 2వ రాకడగా రాబోతున్నాడు. కొట్టు చప్పట్ల. ఆయన రాకడా నీ ప్రాణం పోకడా తెలియదు బిడ్డ. అందుకే నాలాంటి పనికి మాలిన వాడిని, బలహీనులైన వాడిని బలవంతులైన వారి ఎద్దుకు పంపుతున్నాడు. ఆమేన్.
ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. కుళ్ళిపోయిన మాంసం ముద్దల్లా పడుతుంటే నాకు ఉద్యోగం రాక మైక్ కట్టుకున్నాను అనుకున్నారు కనుక, నాకు చదువు లేక మైక్ పట్టుకున్నాను అనుకున్నారు కనుక, గత 23 సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. నాకు ఉద్యోగం లేక ప్రభు సేవ చేస్తాను అనుకున్నారు కనుక, ఉద్యోగాలు పక్కన పెట్టి ప్రభువే గొప్ప సేవకుడిని చేస్తున్నాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మా అమ్మ నన్ను ఒకటే అడిగింది, ఎప్పుడున్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా యేసయ్యను భుజస్కంధాల మీద భరించుకుంటూ పో అన్నది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ రోజు కుళ్ళిపోతున్నప్పుడు ప్రపంచం నవ్వింది, నీ స్నేహితులు నవ్వారు, నా 14 మంది అన్నదమ్ములు పిల్లనగానే చేయబడద్దేమని నిన్ను అసహ్యంగా చూశారా. ఆ ఇంట్లో వచ్చే నాకు ఆడబిడ్డ కావాలంది. కొట్టి చెప్పండి గట్టిగా. ఇది ఎందుకు చెప్పాను తెలుసా? ఒకప్పుడు కుళ్ళిపోయినోడా, ఒకప్పుడు మాంసం ముద్దముద్దన పడినోడేనా, ఒకప్పుడు చేతులు తేకినోడేనా, ఒకప్పుడు మార్చి గదిలో గడిపినోడేనా, ఒకప్పుడు మాంసం కుళ్ళిపోతుంటే వాసన వచ్చినోడేనా, ఈ రోజు లేడి కాలంలో గంతులు వేస్తున్నాడు. ఎవడు చేశాడు కార్యం? ఉన్నవాడు అనువాడు సృష్టికర్తని యేసునాథుడు ఈ శరీరానికి ఈ కోరకి జీవమిచ్చాడు. పెద్ద యూనివర్సిటీ, మా అమ్మాయి పెద్ద బైబిల్ బాండా గారు నాకు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పరా, ఈ ఇల్లు ఎవరిది అన్నాడు. నాదే. మరి అది రాకే నీకు సిమెంట్ గెలిపించాను అన్నాడు. ఏమన్నాడు? ఎంత ఇల్లు కడతాం, ఎవరు ఉంటారు నాన్న, మొత్తం మందే మేడా అన్నాను. అందుకు అన్నాడంట, నాకేనా 2 ముగ్గురు పుట్టారేట్రీ అదవా, నా ఒక్కనో కొడుకు రాము నువ్వే కదరా, నీకే కట్టానని ఇంట్లో పేరు రాయించుకోమన్నాడు. అప్పుడు మేస్త్రి గారు రాయిస్తే నా ఇంట్లో నా పేరు ఉంటుంది, ఇప్పుడు చూస్తాం కావుతా. అప్పుడు ఆ మొక్క అర్థం అవడం తన్నాడంట. అప్పుడు అన్నాను, అవునా అన్నాడు. మా అమ్మ లాగేసి మళ్ళీ దాన్ని అత్తాడని, ఒరే తన్నించుకున్నావు మూదాసిపోయింది ఇంకా బుద్ధరా అని లాగేసి, కాకపోతే మళ్ళీ దాన్ని అవునాగా చెప్పండి, చెప్పండి. ఇప్పుడు ఇల్లు ఎవరు కట్ట, దేవుడు ఏమడుతున్నాడు? ఇల్లు అడగట్లేదు. ఈ భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను భూమికి పునాది వేసాను, నేను భూమికి పునాది వేసాను, నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. అంటే అర్థం ఏంటి? కళ్ళు మూసిపోయే మనకి, కళ్ళు తెరిచి చూస్తే భూమికి పునాది వేసిన వాడే దేవుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మొన్నొకడు అడిగాడు, యేసు బాబు దేవుడు అని కొత్త నిబంధనలో ఉందా అన్నాడు. సీపింత ఏమిస్తా? నువ్వు బైబిల్ చదవట్లేదని అందరు చదవట్లేదు, తప్పు కదా. ఇది మాత్రం గట్టిగా చదవతారు, బోర పగిలిపోవాలి. కుళాయి దగ్గర గొడవ వచ్చిన డోక్రా గ్రూప్ తక్కువ వస్తే ఎలా గొడవాడి అంటావా, దెబ్బ కల కదిలిపోవాలి ఇవాళ. చదవండి మొక్క తీరండి. రోమీయులకు రాసిన పత్రిక చివరి వాక్యం, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5-6 వచనం చదవండి. 5-6 చదవాలా? ఇతరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు, అంటే ఇశ్రాయేలు సంతతిలో పుట్టాడు. శరీరధారిగా రావాలని బైబిల్ చెప్పింది కదా బ్రదర్ బైబిల్ చెప్పిందా? శ్యామ్ బ్రదర్ చెప్పలేదు బా? చెప్పింది ఏమని? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను, ఆయన లేకుండా ఏదియో కలగలేదు, వెలుగు ఆయన వల్లే కలిగింది, చీకటి ఆయన వల్లే కలిగింది. జ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి తెలుసుకునేటట్లు విమర్శకులు వచ్చి బైబిల్ చదువుతారని ప్రభువుకు తెలుసు. అయినా అని తెలుగులో ఎందుకు రాయించాడు? తెలుగులో రాయిస్తే ప్రతి వ్యక్తి జ్ఞానం వస్తుందని. నేను మళ్ళా చెప్తున్నాను, నేను ఇంగ్లీష్లో నేను చదువుకోలేదండి, కానీ ఇంగ్లీష్ టీచర్ అయ్యాను. మా పిల్లలకి జ్ఞానాలు నేర్పిస్తాను తెలుసా? తెలుగు చెప్తాను, ఇంగ్లీష్ చెప్తాను, కానీ గ్రామర్ చెప్పండి కదా. హల్లెలూయా. మన తెలుగు బైబిల్ కూడా విలియం కేరీ ఇచ్చాడు. హల్లెలూయా. ప్రపంచంలో జాన్ గుటెన్బర్గ్ అత్యంత కనిపెడితే ఒక దైవజనుడు విలియం కేరీ మన భారతదేశాన్ని పట్టుకొచ్చాడు బైబిల్ అచ్చేయడని. కొట్టు చాపట్ల అక్కడ చెప్తాను. మిషనరీలు ఎంతో మంది గొప్ప పరిచయం చేశారు. దేవుళ్ళు వీరి వారు చెప్పండి. శరీరం బట్టి క్రీస్తు ఇశ్రాయేలు వంశంలో పుట్టాడు. అంటే అమ్మ నిద్రాత్రమే ఎక్కడ పుట్టాడు? యేసు వంశం చెప్పండి చెల్లి. యూదా వంశం అంటే ఏంటి? ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 4వ గోత్రం యూదా గోత్రం, దావీదు గోత్రం యూదా గోత్రం, సొలొమోను గోత్రం యూదా గోత్రం. అలాంటి గోత్రంలో యూదా గోత్రం సింహంగా పుట్టాడు. అదే చెప్తున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు తర్వాత నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పగలిగే ఒకే ఒక క్రైస్తవ మేధావి ఆ రోజులో PhD స్కాలర్ గమలీయేలు పాదాల యొద్ద ఏంటండి గొప్ప విద్యను అభ్యసించిన మహామేధావి అంటున్నాడు. ఒరే యేసు శరీరాన్ని బట్టి వచ్చాడు రా. ఎందుకని?
ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యకు వచ్చెను. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఏది ప్రపంచాన్ని నిర్మించిందో, ఏ వాక్యం ప్రపంచాన్ని నిర్మించిందో, ఏ వాక్యం ప్రపంచం కంటే ముందుందో, ఏ వాక్యం సమస్త సృష్టిని నిర్మించినాడో, ఆ వాక్యమే శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభుల వారిగా వచ్చాడు రక్షకుడిగా. నీ శిక్షను తప్పించడానికి, నీ నిత్య నరకాగ్ని శిక్ష తప్పించడానికి, నీ ఆత్మని మోక్షమనే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి, నువ్వు నశించిపోకుండా, ఈ లోకములో పాడైపోకుండా నేను మార్చడానికి ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అందుకే అంటాడు ఆ మాట, పితరులు వీరివారు, ఇశ్రాయేల్ వంశంలో యేసుక్రీస్తు పుట్టాడు. చదువు. అలాగని శ్యాంబాబు గారు క్రిస్మస్ వచ్చేస్తుంది, వచ్చి నెలలో చూడండి మొదలెడేస్తారు మన వాళ్ళు యూట్యూబ్లో పెట్టేసి, యేసు దైవ కుమారుడా దైవతనయుడా ఒకడో ఖాళీగా ఉంటారు. ఇలాంటి కెమెరాలు పెట్టుకొని ఏం పని ఉంటుంది, ఏం పని ఉంటుందండి? ఆ కింద ఫోన్పే గేట్పే అది లేకుండా సువార్త చేయమని చూద్దాం. నేను చెప్తాను ఆ మొక్క 165 మీటింగ్ల నుంచి నేను అలా చేశాను. నా శ్యామ ఎలా పాడాడు, మా దాసుబాబు అలా చెప్పాడు, థామస్ గారు స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళే. ఏంటి అలాగనే జరుగుతుంది అనేవాడు అని చెప్పండి. యేసు ప్రభుల వారు ఎవరో? మొదటి వాడు ఆయనే. చెప్పండి, కడపటి వాడు ఆయనే. హల్లెలూయా చెప్పండి. ఏ ఒక్క ఆత్మ నశించి నరకాగ్నికి పోకూడదని. ఒకడు ధనం మీద పిచ్చి, ఒకడు ఆడదాని మీద పిచ్చి, ఒకడు లోకం మీద పిచ్చి, ఆ పిచ్చితో దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతాడని ఇలాంటి సువార్థికుల ద్వారా, సేవకుల ద్వారా వాక్యాన్ని అందిస్తూ ఉంటాడు. అందుకే చర్చికి గొట్టాలు ఉంటాయి. ఎందుకో తెలుసా? సువార్త విని రక్షించబడతాడని, ఎవడైనా మారతాడని. జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్, మీకు తెలుసు పిల్లరా, 100 రూపాయలు ట్యాక్స్ అయితే 400 చెల్లించేవాడు. అలాంటి జక్కయ్యని అన్నాడు, జక్కయ్య నేడు దిగవయ్యా అన్నాడు. నేను దిగను అనలేదు. వెంటనే యేసయ్యని ఇంట్లో చేర్చుకున్నాడు. జక్కయ్యకి రక్షణ వచ్చింది. ఆమేన్, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. జక్కయ్య లెక్క బాబు, లెక్క జక్కయ్య రక్షణ వచ్చింది చెప్పండి.